ఒకటి ఎక్స్పెక్ట్ చేశాము, అలా జరగలేదు. ఎక్స్పెక్టేషన్స్ క్రాష్ అయ్యాయి. నా కొరకే నేను బ్రతుకుతున్నానని ఎప్పుడైతే ఆలోచిస్తావో నీ ప్రపంచం చాలా చిన్నగా అయిపోతుంది. ప్రపంచం ఎప్పుడైతే నా చుట్టే తిరగాలి అని అనుకుంటావో, ఒక మాట చెప్తా, ప్రపంచం ఎప్పుడు నీ చుట్టూ తిరగదు. భూమి నువ్వు పుట్టక ముందు తిరిగింది, ఇప్పుడు తిరుగుతుంది, నువ్వు చనిపోయిన చదువు తిరుగుతుంది. వర్షం నువ్వు పుట్టక ముందు పడింది, ఇప్పుడు పడుతుంది, భవిష్యత్తులో పడుతుంది. ప్రపంచంలో ఏది నువ్వు ఆగిపోతే ఆగదు. God has called us to live for him. సాతానుడు దేవుని డైరెక్ట్ టార్గెట్ చేయలేడు కదా. ఇప్పుడు దేవుని టార్గెట్ చేయలేని పక్షంలో దేవుని స్వరూపములో నిర్మించిన తన బిడ్డల్ని టార్గెట్ చేస్తే ఎవరిని టార్గెట్ చేసినట్టు? జీవితంలో ఎప్పుడైతే ఆయన ఉనికి స్టార్ట్ అయ్యి ఆయన కొరకు బ్రతకడం స్టార్ట్ చేస్తావో, ఆయన చిత్తాన్ని ఎక్కడికి ఇష్టపడతావో, ఆయనతో కనెక్ట్ అవుతావో, ఆయనతో బంధంలోకి వెళ్తావో, ఆ రోజు నీ జీవితం వ్యర్థము నుండి అర్థంలోకి దేవుడు స్థిరపరచునుగాక. యెషయా గ్రంథం 43 అధ్యాయం 7వ వచనం రాస్తుంది, నా మహిమ నిమిత్తము సృజించిన వారిని. దయచేసి వినండి, దేవుడు మనం తయారు చేసుకున్నప్పుడు ఆల్రెడీ దేవునికి దూతలు ఉన్నారు. ఇంకొక దూతలు తయారు చేసుకోవడం అవసరం లేదు. దూతలతో మాట్లాడుకొని దూతలతోని దేవుడు జీవించవచ్చు. కానీ దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవుని సృజించింది దేని కొరకు అంటే దేవుని మహిమార్థమై, దేవుని కొరకు బ్రతకాలని, దేవుని మహిమ కొరకు బ్రతకాలని, ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుడు మానవుని ఏం చేశాడు? సృజించాడు. ఈ రాత్రి వినండి, వేరెవర్ యూ స్టార్ట్ లివింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, గాడ్స్ గ్లోరీ బదులు సెల్ఫ్ ఎప్పుడైతే లోపలికి వస్తుందో, అది ఆలోచనలు కావచ్చు, నీ జీవితంలో ఏ ప్రశ్న అయినా కావచ్చు, ఈ సెల్ఫ్ ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? సెల్ఫ్ సెంటర్డ్నెస్ వస్తుంది. మనం కాలక్రమేణా మనం దేవుని కొరకు బ్రతకాలని మర్చిపోతాం, దేవుని మహిమ కొరకు బ్రతకాలని మర్చిపోతాం. ఏం చేస్తాం తెలుసా? నా కొరకే నేను బ్రతుకుతున్నానని ఎప్పుడైతే ఆలోచిస్తావో నీ ప్రపంచం చాలా చిన్నగా అయిపోతుంది. యువర్ వరల్డ్ విల్ బికమ్ వెరీ వెరీ స్మాల్, వెరీ స్మాల్, వెరీ స్మాల్. ఈ చిన్న ప్రపంచంలో కొద్ది కదలికి వస్తే కూడా నీ మనసును ముక్కలు ముక్కలు చేసేస్తుంది. ఎంత ముక్కలు చేస్తుందంటే, దయచేసి రాత్రి వినండి, వెన్ సెల్ఫ్ సెంటర్నెస్ ఇంక్రీజెస్, వెన్ యూ స్టార్ట్ లివింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, ప్రతి చిన్నది కూడా నిన్ను మనస్తాపానికి గుర్తు చేస్తుంది. ప్రతి చిన్నది నిన్ను హర్ట్ చేస్తుంది. ఎవరు నీ గురించి అనకూడని మాట అన్నారా? డైరెక్ట్గా వెళ్ళి ఎక్కడ హర్ట్ అయింది? నీ హృదయం హర్ట్ అయింది, నీ ఈగో హర్ట్ అయింది, నీ సెల్ఫ్ హర్ట్ అయింది. ఆ సెల్ఫ్ డెఫినేషన్ హర్ట్ అయ్యేసరికి అయ్యో నేను బ్రతకాల్సిన దేవుని మహిమ కొరకు కదా, ఇది దేవునికి వాళ్ళు కలిగిన అవమానం అని బాధపడము, ఇది నాకు కలిగిన అవమానం అని చెప్పి బాధపడి వెంటనే దాని గురించి ఆలోచించి ఏం చేస్తామండి? చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతాం. ఒకటి ఎక్స్పెక్ట్ చేశాము, అలా జరగలేదు. ఎక్స్పెక్టేషన్స్ క్రాష్ అయ్యాయి. అనుకున్నట్టు జరగకపోయేసరికి అది డైరెక్ట్ మనల్ని ఏం చేస్తుంది? గాయం చేసింది. ప్రపంచం ఎప్పుడైతే నా చుట్టే తిరగాలి అని అనుకుంటావో, ఒక మాట చెప్తా, ప్రపంచం ఎప్పుడు నీ చుట్టూ తిరగదు. భూమి నువ్వు పుట్టక ముందు తిరిగింది, ఇప్పుడు తిరుగుతుంది, నువ్వు చనిపోయిన చదువు తిరుగుతుంది. వర్షం నువ్వు పుట్టక ముందు పడింది, ఇప్పుడు పడుతుంది, భవిష్యత్తులో పడుతుంది. ప్రపంచంలో ఏది నువ్వు ఆగిపోతే ఆగదు. మరొకసారి చెప్తున్నాను, మనం పోయిన తర్వాత ప్రపంచానికి ఏం ఫరక్ పడదు. మనం చాలా ఫీల్ అవుతాం, నేను లేకపోతే నా కుటుంబం ఎలా బతుకుతుంది, ప్రపంచంలో బతుకుతారో మో. ఎవ్వరు చచ్చినా ఎవ్వరికి ఏమి ఫరక్ అనేది పడదు. ప్రపంచం కొట్టుకెళ్ళిపోతుంది. బ్రతకాలన్నోళ్ళు ప్రపంచంలో బ్రతికేస్తారు. అదేమి ప్రపంచం ఏమి ఆగిపోదు, అది నీ భ్రమ అంతే. అదేంటంటే అంత పెద్ద మాట అన్నారు? దట్ ఈస్ ఫ్యాక్ట్. గాడ్ హ్యాస్ కాల్డ్ us టు లివ్ ఫర్ హిమ్. ఎప్పుడైతే ఆయన మహిమ కాకుండా నా మహిమే అని బ్రతుకుతామే, అక్కడ ఖచ్చితంగా శ్రమ వస్తుంది. అది మీరు అనొచ్చు, నా మహిమ కొరకు బ్రతకాలని ఎవరు రెచ్చగొడతారండి అంటే, దయచేసి వినండి, దేవుడు దూతలు తయారు చేసినప్పుడు లూసిఫర్ ఉన్నాడో, దేవునికి సమానంగా, ఆయన మహిమకు సమానంగా వేసుకుంటే బాగుంటుందని మనసులో అనుకున్నాడు. అహం వచ్చింది, గర్వం వచ్చింది, ఈగో వచ్చింది, సెల్ఫ్ సెంటర్డ్నెస్ వచ్చింది. అక్కడి నుంచి కాలి అధాపాతంలో పడితే ఆ రోజు నుంచి అన్ని దరిద్రాలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు వాడు నష్టపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు నష్టపోవడం కారణం ఏంటి? సెల్ఫ్ వచ్చింది, గర్వం వచ్చింది. ఇప్పుడు ఎలాగైనా సరే దేవుని మీద పగ సాధించాలి. నన్ను ఇంతగా ఘోరంగా శిక్షిస్తాడా, ఇంతగా నా మహిమను తొలగిస్తాడా, ఇంతగా నన్ను నాశనం చేస్తాడా, నాశనం చేస్తే నేను నిన్ను నాశనం చేస్తా, చేసుకో. ఇప్పుడు ఎవరు నాశనం చేయాలి? దేవుని నాశనం చేయాలి. దేవుని డైరెక్ట్ టార్గెట్ చేయలేరు కదా. సాతానుడు దేవుని డైరెక్ట్ టార్గెట్ చేయలేడు కదా. ఇప్పుడు దేవుని టార్గెట్ చేయలేని పక్షంలో దేవుని స్వరూపములో నిర్మించిన తన బిడ్డల్ని టార్గెట్ చేస్తే ఎవరిని టార్గెట్ చేసినట్టు? కొంతమంది చూడండి, మనము పొలిటికల్ కానీ ఎవరి మీద ఆయాసం ఉంటే వాళ్ళ దిష్టి బొమ్మను ఏం చేస్తాం? తగలబెట్టేస్తాం. దిష్టి బొమ్మను తగలేస్తే అప్పుడు సంతోషం ఏంటంటే ఎవరిని తగలబెట్టినట్టు? ఆయన తగలబెట్టినట్టు.
దాన్ని మోడర్న్ కల్చర్లో చూస్తే ఎవరైనా పడలేదు అనుకో, ఫస్ట్ ఫోన్కి వెళ్ళి ఫస్ట్ లైబ్రరీలో వాళ్ళని డిలీట్ చేస్తాం. ఏం డిలీట్ చేస్తాం? వాళ్ళ ఫోటోలు, కాంటాక్ట్ డిలీట్ చేస్తాం, ఫోటోలు డిలీట్ చేస్తాం. వాళ్ళతో నన్ను ఏం చేస్తామండి? డిలీట్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో ఇఫ్ యూ కాంట్ అటాక్ దెమ్, యూ విల్ అటాక్ దర్ ఇమేజ్. ఎవరినైనా పాడు చేయాలి, చంపేయాలనుకోండి, నువ్వు చంపలేవు. మన మీద నువ్వు ఏం చేస్తావు? బురద జల్లుతావు, అబద్ధాలు చెప్తావు, లేదా మన మీద డిఫేమ్ చేస్తావు. వాని పరువు ప్రతిష్టలు ఏం చేస్తావు? తీయాలని ప్రయత్నిస్తావు. 10 మందికి అది చెప్తావు, ఇలాంటోడు అలాంటోడు, ఇది అది ఇది అని చెప్పి చెప్తావు. వాడిని చంపలేనప్పుడు వాని ఇమేజ్ని చంపాలని ట్రై చేస్తావు. ఇఫ్ యూ కాంట్ కిల్ ఎ పర్సన్, యూ విల్ కిల్ హిస్ రెప్యుటేషన్. యూ కిల్ సంథింగ్ వాట్ ఈస్ ప్రెషస్ టు హిమ్. దేవుని టార్గెట్ చేయడం చేత కానప్పుడు సాతానికి, దేవునికి ఎవరు ప్రియమైన వారు? మానవులు దేవునికి ప్రియమైన వారు. ఎందుకంటే తన స్వరూపంలో, తన ఇమేజ్లో తయారు చేసుకున్నాడు. ఇప్పుడు అటాక్ ఎవరిని చేయాలి? అందుకు నేరుగా సర్పం ఎవరి దగ్గరికి వచ్చిందండి? అవ్వ దగ్గరికి వచ్చింది. దేవుని రూపంలో తయారు చేయబడిన మానవుడిని దూరం చేయడానికి కొరకు ప్రయత్నించింది. ఈ రాత్రి ఒక బాధకరమైన మాట చెప్తాను. వెన్ ఎవర్ దెర్ ఇస్ సెల్ఫ్ కమింగ్ ఇన్, దెర్ విల్ బి ఆల్ కైండ్ ఆఫ్ chaos, ఆల్ కైండ్ ఆఫ్ మెస్, ఆల్ కైండ్ ఆఫ్ లాస్, ఆల్ కైండ్ ఆఫ్ హెల్. అందుకొరకే పరలోక రాజ్యం ఎవరిది అంటే దేవుడు అన్నాడు, ఇలాంటి చిన్న బిడ్డల వారిదే పరలోక రాజ్యం. చిన్న బిల్లోడికి సెల్ఫ్ ఉండదు. మరి నీకు సిగ్గు లేదరా అంటే ఈగో పనిచేయదు. ఈగో అనేది తర్వాత కాలక్రమేణా ప్రపంచం మనకు నేర్పిస్తుంది, మనం నేర్చుకొని ఇవాల్వ్ అవుతాం. కానీ పిల్లోడికి ఈగో ఉండదు. అందుకొరకే పిల్లోడు చాలా హ్యాపీగా ఉంటాడు. ప్రపంచంలో సంతోషంగా ఉన్న ఇద్దరే, ఒకటి పిల్లోడు, ఇంకోటి పిచ్చోడు. వాళ్ళిద్దరికి ఈగో పనిచేయదు. వాళ్ళిద్దరికి ఈగో పనిచేయదు, చాలా హ్యాపీగా ఉంటారు. మీరు చూడండి ఎంత సంతోషం. పిల్లల్ని చూస్తే మనకు కూడా సంతోషం వచ్చేస్తుంది. విషాదకర సంఘటన ఏంటంటే, ఎప్పుడైతే దేవుని మహిమ కొరకు జీవించాల్సిన మనము, ఎప్పుడైతే మన మహిమ కొరకు జీవిస్తున్నామని మనకు అనిపిస్తుందో, ఆ రోజు నుంచి సమస్త విధములైన తలనొప్పులు, సమస్త విధములైన నష్టాలు, సమస్త విధములైన వేదనలు స్టార్ట్ అవ్వడం మాత్రమే కాదు, అప్పుడు మన జీవితంలో ఎక్కడ చూసినా సరే నా లైఫ్ నా ఇష్టం, నేనే రాజును, నేనే మంత్రిని, నేనేమనుకుంటే అది చెయ్యాల్సిందే, నా లైఫ్ నా ఇష్టం అని స్టార్ట్ అవుతుంది. ఆ ఒక్క డైలాగ్ నీ జీవితాన్ని అందుకొరకు బైబిల్ సెలవిస్తుంది, జ్ఞానైన సొలొమోను సర్వనాశనం ఎంతో రాశాడు. ఒకడు చేయనది తనకు చాలా మంచిగా ఆరంభంలో కనిపిస్తుంది, కానీ అది తుదకు మరణం వైపు నడిపిస్తుంది. అంతా అయిపోయింత చెప్పాడు ఈ మాట. ఎక్స్పెరిమెంట్ చేసి చెప్పాడు. స్టార్టింగ్లో నాకు అన్నీ మంచిగా అనిపించినాయి, నా లైఫ్ నా ఇష్టం అని, కానీ తుదకు అది ఏమైంది? మరణంలోకి తీసుకొచ్చింది. జీవితం అంతా కూడా ఏమన్నాడు తెలుసా? వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. ఈ వ్యర్థం అంటున్నప్పుడు ఒక మాట అన్నాడు, సూర్యుని కింద వ్యర్థం. ఇప్పుడు పాయింట్కి రండి. సూర్యుని కింద వ్యర్థం అంటే సూర్యుని పైన అర్థం, సూర్యుని పైన అర్థం, సూర్యుని కింద వ్యర్థం. అర్థం వల్ల చేతండి. ఇప్పుడు జీవితంలో సూర్యుని కింద వ్యర్థం అంటే నీకు అర్థం కావాలంటే సూర్యుని పైన ఏముందో వెతకాలి. సూర్యుని పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. జీవితంలో ఎప్పుడైతే ఆయన ఉనికి స్టార్ట్ అయ్యి ఆయన కొరకు బ్రతకడం స్టార్ట్ చేస్తావో, ఆయన చిత్తాన్ని జనకి ఇష్టపడతావో, ఆయనతో కనెక్ట్ అవుతావో, ఆయనతో బంధంలోకి వెళ్తావో, ఆ రోజు నీ జీవితం వ్యర్థము నుండి అర్థములోకి దేవుడు స్థిరపరచునుగాక. అందుకొరకే సాతానుడు వచ్చి ఏమన్నాడు తెలుసా? అవ్వా ఆ పండు తినొద్దని నిజంగా దేవుడు చెప్పాడా? చెప్పలేదు. ఏమన్నాడు మరి? ఆ పండు తింటే నువ్వేమవుతావు? చేస్తావు. ఏం పండు తెలుసా అది? మంచి చెడ్డలు వివేచనిచ్చే ఫలం. అంటే మంచేదో చెడ్డేదో నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా ఎవరు డిసైడ్ చేశారు? దేవుడు డిసైడ్. ఇది తింటే ఎవరు డిసైడ్ చేసుకోవచ్చు? నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. దేని రెచ్చగొట్టాడు? డెసిషన్ మేకింగ్ నీ చేతిలోకి వస్తుంది. నువ్వే రాజు, నువ్వే మంత్రి, నువ్వు ఏమనుకుంటే చేయొచ్చు. ఇంతవరకు అంతా ఆయన అనుకున్నట్టు జరుగుతుంది. ఇప్పటి నుంచి నువ్వు అనుకున్నట్లు చేసుకునే ప్రపంచాన్ని సృష్టించుకోవచ్చు. అంటే 2 నిమిషాలు ఊహించుకుంది. బాగుంది కదా ఇదని. దయచేసి రాత్రి గమనించండి. నా లైఫ్ నా ఇష్టం. పిల్లలు ఈరోజు మాట్లాడే మాట, నా లైఫ్ నా ఇష్టం. అమ్మా నువ్వు ఎవరు నన్ను చెప్పడానికి? కంటే నన్ను డామినేట్ చేస్తావా? హూ ఆర్ యూ టు డిసైడ్ మై లైఫ్? చిన్న పిల్లలు అడిగే ప్రశ్న. దేవుడు ఎవడు నన్ను డిసైడ్ చేయడానికి నా లైఫ్ని? కొన్ని నిమిషాలు దేవుడు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయి. నీ ఎవరు అని అడిగావు కదా, నేను పుట్టించినోడే దేవుడు. నీ గుండె చప్పుడు కొట్టుకుంటుందా? అది కొట్టడం కారణమే నీ దేవుడు. ఈరోజు నువ్వు జీవితంలో పేరు పిలుస్తున్నారా? దానికి కారణమే నీ దేవుడు. ఈరోజు గాలి పీల్చుకుంటున్నావా? దానికి కారణమే దేవుడు. ఈరోజు నీకు ఆరోగ్యం ఉందా? దానికి కారణమే దేవుడు. ఈరోజు దేవుడు లేకుండా బ్రతకాలని ఆశపడితే ఎందుకండి? ఒకరోజు టైటానిక్ ఆ కెప్టెన్ అన్నాడు, ఏమని తెలుసా? హూ ఇస్ గాడ్ ఆఫ్టర్ ఆల్? గాడ్ ఆల్సో కెనాట్ సింక్ దిస్ షిప్. ఈ టైటానిక్ షిప్ని దేవుడు కూడా ముంచలేడంటే వై గాడ్? ఈవెన్ ఎ గ్లేషియర్ ఈజ్ ఎనఫ్ టు సింక్ టైటానిక్. పెద్ద దేవుడు అక్కర్లే. దేవుడు సృష్టించిన మంచుకొండ చాలు టైటానిక్ ఏం చేసిందండి? ముంచేసింది. 1 డిగ్రీ టెంపరేచర్ అటు ఇటు అయితే విలవిల్లాడతామే.
బయట వేడుంది, ఒక్క టెంపరేచర్ కొద్దిగా డ్రాప్ అయితే, కొద్దిగా చలి స్టార్ట్ అవుతుంది, దగ్గు, కొద్దిగా చలి స్టార్ట్ అయ్యే లోపల సైనస్లు, మైనస్లు, ఆరోగ్యాలు, వైరల్ ఫ్లూస్ వరుసపెట్టి లైన్లో వస్తాయి. ప్రేయర్ రిక్వెస్ట్, వైరల్ ఫ్లూ. కొద్దిగా టెంపరేచర్ అయితే సరే అని చెప్పి కొద్దిగా టెంపరేచర్ అట్ అయింది అనుకోండి, కొద్దిగా అట్ అయితే సన్ స్ట్రోక్, ఆ స్ట్రోక్, ఈ స్ట్రోక్. ఏంటండి మనిషి దేవుడు లేకుండా ఏం చేయగలుగుతాడు? ప్రభు అన్నాడు, నాకు వేరే ఉండి మీరు ఏమీ చేయలేం. ఈ రాత్రికాల సమయంలో, లార్డ్, ఇట్ ఇస్ నాట్ ద నో లాంగర్ మై సెల్ఫ్ బట్ ఇట్ ఈస్ యువర్ గ్లోరీ. అప్పుడే నీ జీవితంలో జ్ఞానోదయం అవుతుంది. నిజమైన జ్ఞానోదయం, నిజమైన పరమార్థం ఏంటంటే, నా కొరకు కాదు నేను బ్రతికేది దేవుని మహిమ కొరకు. ఒక మాట చెప్తానండి, ఏమనుకోవద్దు. మన సొంత చిత్తం చేసుకోవడము గొప్పేం కాదు. యేసుప్రభు ఒక మాట అన్నాడు, నా చిత్తము ప్రభా, నా చిత్తం అయితే గిన్నె నా నుండి తొలిగిపోని ప్రభా అన్నాడు. ఎస్ అన్న వాళ్ళు చేస్తాను. అక్కడ తర్వాత ఒక మాట రాస్తుంది, అయినను సరే. మెచ్యూరిటీ ఏం తెలుసా? అయినను అనడం. ఇది నాకు ఇలా జరగాలని ఆశ ఉంది, అయినను, నెవర్త్లెస్, దట్ ఈస్ ద మెచ్యూరిటీ. జీవిత పరమార్థంలో ఔన్నత్య స్థాయి ఏంటంటే, అయినను, అయినా సరే ప్రభా నీ చిత్తమే సిద్ధించగాక. ఎందుకొరకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా అంటే, చిన్న అనుకున్నట్టు జరగకపోయేసరికి మనిషి తట్టుకోలేక ఎమోషన్స్ ఈరోజు ఎలా అయిపోయినాయి తెలుసా? రీసెంట్గా చాలా బాధకున్న వార్త విన్నాను. బాధత హృదయంతో జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకొరకు ఈ టాపిక్ తీసుకోవాల్సి వచ్చిందంటే, బహుశా మీకు అందరూ తెలుసు, ముంబై ట్రైన్లో పన్వేల్ నుంచి వెళ్తుంది అనుకుంటాను, అంధేరి ప్రాంతానికి వచ్చింది ముంబై ట్రైన్. రీసెంట్ జరిగిన సంఘటన. వెళ్తూ ఉంటే వర్షం పడతా ఉంటే అక్కడ ఆ ట్రైన్లో, లోకల్ ట్రైన్లో ఫస్ట్ క్లాస్ దాంట్లో ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆ వ్యక్తి పేరు సచిన్. నిజంగా జరిగిన సంఘటన. ఆ సచిన్ అనే వ్యక్తి కూర్చొని వర్షం పడుతున్న సరికి వచ్చి ఆ డోర్ తెరిచాడు. డోర్ దగ్గర నుంచి వర్షం ఏమవుతున్నాడు, లోపలికి వస్తూ ఉంది. ఆ తుంపర్లు మీద పడతా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇలా ఉంటే మయాంక్ అని ఇంకొక వ్యక్తి అదే కంపార్ట్మెంట్ ఉన్నాడు. అయ్యా, నీళ్ళు మీద పడుతున్నాయి, తలుపు క్లోజ్ చేస్తావా అన్నాడు. ఏమన్నాడండి? నీళ్ళు మీద పడుతున్నాయి, తలుపు క్లోజ్ చేస్తావా అని. చెయ్యను అన్నాడు. దయచేసి చేయవా, నీళ్ళు మీద పడుతున్నాయి, వర్షం పడుతుంది, తలుపు వేసేస్తావా, ప్లీజ్ వేస్తావా అని అనేసరికి, నువ్వు ఎవడరా, నేను వెయ్యని ఇలాగ ఉంటాను. వాళ్ళు వచ్చి వాగ్వాదం అయింది. తలుపు వేయమని ఈనడడం, తలుపు వేయని ఈనడడం. కోపం కట్టలు దించుకొని వచ్చింది. అహం హర్ట్ అయింది. నేను అనుకుంది నువ్వు చేయొద్దంటావా, నువ్వు ఎవడరా నన్ను చెప్పడానికి అని చెప్పి బ్యాగ్ ఓపెన్ చేశాడు. బ్యాగ్లో కత్తి తీశాడు. చెస్ట్ మీద, అబ్డామిన్ మీద పొడిచి అక్కడే పొడిచేసరికి ఆ వ్యక్తి అక్కడ కింద పడ్డాడు, చచ్చిపోయాడు. సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఈ వ్యక్తి అందరిలో దిగేసి వెళ్ళిపోదాం అనుకున్నారు. పోలీసు అరెస్ట్ చేశారు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. విషాదం ఏంటంటే, ఆ వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబం అంటున్నారు, అలాంటోడు కాదండి. ఎలాంటోడు కాదు? కత్తి తీసి పొడిచేటోడు కాదండి. ఎప్పుడు అలాంటోడు కానే కాదు. మరి ఏమైంది? ఆ టైంలో ఈగో హర్ట్ అయితే కత్తి తీసి ఏం చేశాడండి? పొడిచేశాడు. చిన్న ఎమోషన్, జీవితాంతం ఒక వ్యక్తి లేకుండా అయిపోయాడు. ఆ వ్యక్తి తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు. చరిత్ర పాడైపోయింది. జైల్లో ఊసలు పెట్టుకుంటూ కూర్చుంటున్నాడు. చిన్న ఈగో హర్ట్. అందుకో ప్రభు అన్నాడు, ఎవడన్నా నన్ను వెంబడించుకోనేలా తను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఒకరోజు నీ గుండె చప్పుడు ఆగిపోతుంది, కానీ నీలోని ఆత్మకు చావు లేదు. నీ ఆత్మ కొనసాగుతుంది. యువర్ హార్ట్ మే స్టాప్ బీటింగ్ వన్ డే బట్ యువర్ స్పిరిట్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. చావు శరీరానికే కానీ ఆత్మ నిరంతరం వెళ్తుంది. ఆ నిత్య యాత్ర గురించి సిద్ధపడకపోతే ఈ రాత్రి మరొకసారి దేవుని సేవ జ్ఞాపకం చేస్తున్నా. డోంట్ స్పెండ్ యువర్ 70 or 60 or 50 years ప్రిపేరింగ్ ఫర్ రిటైర్మెంట్. ప్రిపేర్ ఫర్ ఇటర్నిటీ. ఈరోజు ఎప్పుడు రిటైర్మెంట్ అవుతుంది, దాన్ని ఎలా బతకాలో, పోస్ట్ రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి ఆలోచిస్తున్నావు. నేను అడుగుతున్నా, పోస్ట్ డెత్ నీ ఆత్మ నిరంతర ప్లాన్స్ గురించి ఆలోచించావా? హ్యావ్ యు ఎవర్ థాట్ అబౌట్ యువర్ ఇటర్నల్ స్పిరిట్ అండ్ అవర్ ఇటర్నిటీ? ద మూమెంట్ యువర్ స్పిరిట్ లీవ్స్ యువర్ బాడీ, హ్యావ్ యు ఎవర్ థాట్ అబౌట్ యువర్ ఇటర్నిటీ? నిత్యత్వం గురించి చెప్పిన ఒక్క నిమిషమైనా ఆలోచించావా? రేపటి నుంచి ఆలోచిస్తున్నావు, ఎల్లుండి నుంచి ఆలోచిస్తున్నావు. రేపేమి సంభవించడం నీకు తెలియదని స్పష్టంగా తెలిసి కూడా రేపటి నుంచి ఆలోచిస్తున్నావు. మరి తెలియని రేపటి గురించి ఆలోచించిన నీవు తెలిసిన భవిష్యత్తు నిత్యత్వం గురించి, నీ ఆత్మ ఉండే నిరంతర యాత్ర గురించి ఒక్క నిమిషం ఎందుకు ఆలోచించవో?